Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా, ఇటీవల అంటే ట్రెండింగ్గా ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే అతుల్ సుభాష్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన వారి యొక్క మిస్సెస్ పెట్టినటువంటి వారి యొక్క భార్య పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఆవిడ హెరాసింగ్ నేచర్ని బేస్ చేసుకుని ఆవిడ పెట్టేటటువంటి టార్చర్ కావచ్చు, ఆవిడ ఏ విధమైనటువంటి కేసులు వేసింది, ఏ విధంగా డిమాండ్ చేస్తుంది, మెయింటెనెన్స్, ఇవన్నీ బేస్ చేసుకుని, అదేవిధంగా ఆవిడ ఎలిగేషన్స్ కానీ లేదు ఆవిడ క్రుయాలిటీ మెంటాలిటీ అనేది ఏ విధంగా అప్లై చేస్తుంది హస్బెండ్ పై అన్నది మనకి ఆయన యొక్క సూసైడ్ నోట్లో మనకు తెలియడం జరుగుతుంది. అంటే మిత్రులారా, ఇక్కడ సహజంగానే ఉమెన్కి ప్రొటెక్టివ్ లాస్ అనేది ఎక్కువగా ఉన్నాయి మనకి. సో వారు ఏంటంటే 50% అనేది జెన్యున్గా వారు అప్లై చేసి ఆపరేట్ చేస్తుంటే లాస్ని వారి యొక్క గ్రీవియన్స్, వారి యొక్క సహాయం కొరకు లేదా వారి యొక్క బాధల కొరకు ఒక 50% మాత్రం 100% మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే 498 అనేది మిస్యూజ్ అవుతుంది అనేది మనం ప్రీవియస్ ఒక ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో అవి కొన్ని పరిణామాలు ఏంటంటే భర్తల యొక్క ఆత్మహత్యలకి, భర్తల యొక్క రకరకాల మరణాలకి దారితీస్తున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావడం లేదు. కొన్ని కేసులు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక 50% జెన్యున్, అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు భర్త వల్ల బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్నారు, భార్య వల్ల బాధపడుతున్నటువంటి భర్తలు ఉన్నారు. 50% జెన్యున్ కేసెస్ 498లో ఉన్నాయి, లేవని మనం చెప్పకూడదు. కానీ మిస్యూజ్ అవుతున్నది మాత్రం ఎక్కువ శాతం ఉంది. మిస్యూజ్ అయ్యేది మాత్రం ఎక్కువ శాతం ఉంది. ఒక వెపన్గా వాడుకుంటున్నారు 498A అనే కేసుని, డౌరీ ప్రొవిషన్ యాక్ట్ అనేటటువంటి ఒక ఈ సెక్షన్స్ని, అదేవిధంగా DVCని, డొమెస్టిక్ వైలెన్స్ కేసుకు సంబంధించినటువంటి కేసెస్ని ఒక వెపన్స్గా వాడుకుని హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ని టార్చర్ పెట్టి వారు అన్లాఫుల్ గెయిన్ అనొచ్చు, లేకపోతే రకరకాల బెనిఫిట్స్ పొందడం కోసం కావచ్చు జరుగుతుంది. సో అదేవిధంగా వారి యొక్క పిల్లలను కూడా మదర్ కస్టడీలో ఉన్నప్పుడు తండ్రికి ఆటోమేటిక్గా పిల్లల మీద ఉన్నటువంటి ఎఫెక్షన్ అనేది అతన్ని మానసికంగా చాలా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం సొసైటీ పరంగా రివ్యూ చేయాలి. ఒక సుప్రీంకోర్టు దీని మీద ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ త్వరలో ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో కూడా మనకి అప్పుడు 41A నోటీస్ అనేది మనకు ఆపరేషన్లోకి రావడం అనేది ఆ కేసుని బేస్ చేసుకునే మనం చెప్పొచ్చు. సో అందులో కూడా అంతే, అలాంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ దేశం మేల్కొని కొంత ఆందోళనలు అయి చేపట్టడం, దానివల్ల మనకి అప్పుడు 41A నోటీస్ రావడం, పెళ్లి చేసుకోవడం, తర్వాత వారి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం, దానికి ఇమీడియట్గా కేసు పెట్టేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హస్బెండ్ తీసుకెళ్ళి రిమాండ్కి పంపించేయడం, ఇలాంటి చాలా దురదృష్టకరమైన పరిస్థితులు జరిగాయి. సో ఆ సందర్భంలో ఇప్పుడు 41A నోటీస్ కావచ్చు, లేదు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి జాగ్రత్తగా మీరు చూడండి, వారి యొక్క అఫెన్స్ అనేది ఎంతవరకు ఉంది అన్నది కూడా మీరు బాగా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పరిశీలించాలని కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు అతుల్ సుభాష్ కేసుకు వచ్చినట్లయితే కనుక ఈయన మరణానికి పూర్తిగా భారీ కారణం అని చెప్పేసి దేశం యావత్తు నమ్ముతుంది. సో ఆయన యొక్క సంతానాన్ని కూడా వారి బిడ్డలను కూడా వారు చూడాలంటే దానికి కూడా కొంత అమౌంట్ పే చేయాలి నువ్వు అని చెప్పి భార్య డిమాండ్ చేయడం, ఈ విధంగా ఒక ఫైనాన్షియల్ సోర్స్ కింద, ఫైనాన్షియల్ మెషిన్ కింద ఒక భర్తని ట్రీట్ చేయడం, హ్యూమిలేట్ చేయడం, అవమానించడం, అదేవిధంగా ఆ విధమైనటువంటి ఆయన మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వీటన్నిటిపై కూడా ఇటువంటి ఇష్యూస్ మీద ఒక డిబేట్ జరిగి సెంట్రల్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, లా కమిషన్ కూడా కొన్ని అభిప్రాయ సేకరణలు చేసి పూర్తిగా మనం మిస్యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉండాలి. అంటే నాకు తెలుసున్న కేసు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ 2 కేసులు ఉన్నాయి. నాకు అమ్మాయిని భార్యని బాధ పెడుతున్న కేసు ఉంది, భర్తను బాధ పెడుతున్న కేసులు కూడా ఉన్నాయి. ఫస్ట్ భార్యని బాధ పెట్టే కేసు ఏంటంటే అతను కొన్ని డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని, అంటే ఇప్పుడు మనం కొన్ని జడ్జిమెంట్లో టెర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదు రొమాంటిక్ పార్ట్నర్ కావచ్చు. సో అటువంటి రిలేషన్ అతను కంటిన్యూ చేసుకుంటూ భార్యని, ఆయన యొక్క పిల్లల్ని, అతను సంతానాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ
వారి యొక్క మెయింటెనెన్స్ పట్టించుకోకుండా నానా రకాల హెరాస్మెంట్స్ చేయడం అనేది, క్రుయాలిటీకి పాల్పడడం అనేది భర్త ద్వారా జరుగుతుంది భార్య పట్ల. సో అటువంటి సందర్భంలో జెన్యున్గానే మనం కేసు పెట్టడం జరుగుతుంది. దాని మీద 498 పెడతారు. ఇంకా డౌరీ ఇచ్చుంటే కనుక, డౌరీ డిమాండ్ చేస్తుంటే కనుక డౌరీ ప్రొవిషన్ యాక్ట్ కూడా పెడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇది జెన్యున్ కేసులో భాగం. మరి అలా కాకుండా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అతని యొక్క ఫాదర్ ఎక్స్పైర్డ్, చనిపోయాడు. ఫాదర్కి సంబంధించి ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఉండేది. ఆ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఆ బెనిఫిట్స్ అవి యాక్చువల్గా ఆయన భార్య ఎవరైతే మరణించినటువంటి గవర్నమెంట్ జాబ్ ఉన్నారో వారు, గవర్నమెంట్ జాబ్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే మరణించారో ఆయన రిటైర్ అయిన తర్వాత ఎప్పుడో ఆయన మరణించడం జరిగింది. సో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వారి ఫ్యామిలీ పొందుతుంది. ఆ పెన్షన్ కూడా ఆవిడకి వస్తుంది, ఆయన వైఫ్కి వస్తుంది. గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి పెన్షన్ కూడా, ఫ్యామిలీ పెన్షన్ అనేది ఆవిడకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఒక ఉమెన్ ఉన్నారో వారి సంతానానికి సంబంధించి ఒక ఉమెన్ ఎవరైతే కోడలుగా ఇంట్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో, ఏదైతే మామగారు మరణించినటువంటి జాబుకి సంబంధించి, అంటే ఆయన జాబుకి సంబంధించి ఆ బెనిఫిట్స్ ఏదైతే అత్తగారికి పొందాలో అవన్నీ ఈవిడ హోల్డ్ చేయాలి, గ్రిప్ చేసుకోవాలి. ఆ ఏటీఎం కార్డుతో సైతం ఆవిడ పెన్షన్కి సంబంధించినటువంటి ఎవ్రీ హోల్డ్ చేసుకోవాలి. లేకపోతే టార్చర్ పెట్టాలి, హస్బెండ్ టార్చర్ పెట్టాలి, అత్తగారిని టార్చర్ పెట్టాలి, అవసరమైతే కేసులు పెడతామని బెదిరించాలి. ఆవిడకు ఉన్నటువంటి సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ నెట్వర్క్ కావచ్చు, బెదిరించేసి ఏదో చేయాలనేటటువంటి ఇలాంటి పరిస్థితులు కూడా మన కళ్ళారా కొన్ని కేసుల్లో చూస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంటున్నాయి. సో ఎంతవరకు ఒక ఆమె ఎవరైతే మదర్ ఇన్ లా ఉన్నారో, ఎవరైతే అత్తగారు ఉన్నారో వారి ఆమె యొక్క భార్య భర్త చనిపోతే వచ్చినటువంటి పెన్షన్ కావచ్చు, లేదు ఆయన భర్త ద్వారా సంక్రమించినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఆవిడ జీవించి ఉండగానే అవన్నీ నేను హోల్డ్ చేయాలి, నేనే గ్రిప్ చేయాలి, నేను పెట్టిందే తినాలి, లేకపోతే నీ మీద కేసు పెడతాను. ఈ టైప్ ఆఫ్ హెరాస్మెంట్ ఫ్రమ్ వారి యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తో అత్తగారిని బాధ పెట్టడం, అదేవిధంగా కేసులు పెడతామని బెదిరించడం. సో ఈ విధంగా కొన్ని కేసులు కూడా మనం చూస్తాం. సో ఇటువంటి సందర్భంలో మరి ఎవరు విక్టిమ్ అవుతున్నారు? హస్బెండ్ విక్టిమ్ అవుతున్నాడు. మరి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? సో సహజంగా ఒక హస్బెండ్ అనే వ్యక్తి, అతుల్ సుభాష్ లాంటి వ్యక్తి, ఆయన చాలా ఎడ్యుకేటెడ్ కాబట్టి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన వెలుగులోకి తీసుకురాగలిగారు. ఈ కంట్రీ, మన దేశం గుర్తించగలిగింది ఆయన యొక్క బాధని. సో సామాన్యులు అప్పుడు దాన్ని కూడా ఏంటంటే, దానికి కూడా కారణాలు సహజంగా ఏం చెప్తారంటే, అప్పుల బాధ భరించలేక చనిపోయాడనో, లేకపోతే కడుపు నొప్పితో చచ్చిపోయాడనో, లేకపోతే అనారోగ్య కారణాల రీత్యా సూసైడ్ చేసుకున్నాడనో, ఇలా వాడి ఫైల్స్ని, అటువంటి ఇలాంటి క్రిమినల్ ఫైల్ ఏదైతే ఇటువంటి ఫైల్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ తోటే పోలీస్ వారికి చెప్తారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏదో చెప్తారు, ఎందుకమ్మా కేసులు అయ్యి మీరు ఏదో చెప్పండి, ఏదో ఒంట్లో బాగు చనిపోయాడు, ఆరోగ్య కారణాల రీత్యా ఆయన సూసైడ్ చేసుకున్నాడని చెప్పండి అని చెప్పేసరికి ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారు కూడా పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం, వారి యొక్క ఫైట్ చేసేటటువంటి నేచర్ అనేది లేకపోవడం, వారి ఆర్థిక స్తోమత లేకపోవడం, ఇటువంటి కారణాల రీత్యా వారు కూడా ఏదో అప్పుల కారణంగా చచ్చిపోయాడండి, బాధలు తట్టుకోలేక, లేదా అనారోగ్య కారణాల రీత్యా చచ్చిపోయాడని చెప్తున్నారు. కానీ భార్యల వల్ల చనిపోతున్నటువంటి వ్యక్తులు కూడా ఈక్వల్గానే భర్తల బాధ వల్ల చనిపోతున్న మహిళల్లాగే ఉన్నారు. అంటే ఎవరైతే భర్తల బాధ పెడుతుంటే భార్యలు చనిపోతున్నారో, అదేవిధంగా భార్యలు బాధ పెడుతుంటే భర్తలు కూడా చనిపోతున్నారు. సో ఇటువంటి ఇష్యూస్ని నోటీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఈ సొసైటీ మీద ఉంది. అతుల్ సుభాష్ అలాగే ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మనం తీసుకున్నట్లయితే అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇప్పటికీ ప్రతి హైకోర్టు కూడా ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. పోలీసులు వారు కాల్ఫర్ చేసిన పోలీస్ స్టేషన్కి వితౌట్ ఎఫ్ఐఆర్, లేకపోతే ఎఫ్ఐఆర్ ఉన్నాక వారు ఇంకా కొంచెం వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అతుల్ సుభాష్ విషయంలో భార్యను అరెస్ట్ చేశారు, మనం ఇటీవలే మనం చూడడం జరిగింది. సో మరి భార్యల వల్ల చనిపోతున్న భర్తలు ఉన్నారు, భర్తల వల్ల చనిపోతున్న భార్యలు ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. సో అఫెన్స్ అనేది, నేరం అనేది ఎవరు చేసినా ఒకటే కాబట్టి 100% ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం భర్తలు మాత్రమే బాధ్యులు కాకూడదు, భార్యలు కూడా బాధ్యులు కావాలి. ఇప్పుడు 490 కేసులు మనం చేసినప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు డైవర్స్ కావాలన్నా సరే భర్త మీద 490 కేసు పెట్టేస్తారు. డైవర్స్ కావాలన్నా సరే వారు ఎందుకు డైవర్స్ అవుతారో అడుగుతారో రీజన్ తెలియదు.
ఆల్రెడీ కొంతమంది చిల్డ్రన్ ఉంటారు, వారికి పిల్లలు ఉంటారు, వారి యొక్క సంతానాన్ని మీద భర్తకి ప్రేమ ఉంటుంది, భార్యకి ప్రేమ ఉంటుంది. సో ఈమె ఏం చేస్తుంది, ఈ కేసులన్నీ పెట్టి సంతానాన్ని ఆమె కస్టడీలో పెట్టుకుంటుంది, మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తుంది. ఆమెకి ఏదో రకరకాల కారణాలు ఉండొచ్చు, మనం ఎవరిని తప్పు పట్టకూడదని. కానీ ఆమె డైవర్స్ కావాలనుకున్నప్పుడు డైవర్స్ భర్త నుంచి రాకపోయేసరికి ఆమె ఏం చేస్తుందంటే ఈ కేసులు 498A కావచ్చు, డౌరీ ప్రొఫెషన్ యాక్ట్ కావచ్చు, DVC కావచ్చు, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసు కావచ్చు, ఇవన్నీ కేసులు లాంచ్ చేయడం, కేసులు ఫైల్ చేసి వాళ్ళు మెంటల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక్క మెయింటెనెన్స్ కేసులో తప్ప మిగతా కేసులు అన్నింటిలో కూడా రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు. ఎవరిని? ఫ్యామిలీ మెంబర్స్. అసలు ఈ నెక్సెస్, వేర్ దెర్ ఇస్ నో నెక్సెస్. అక్కడ వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేకపోయినా సరే, ప్రాక్సిమిటీ లేకపోయినా సరే, అఫెన్స్కి సంబంధించి లేదు అఫెన్స్ జరగకపోయినా సరే తీసుకొచ్చి కేసులో పెట్టడం జరుగుతుంది. మరి ఇలా జరిగినప్పుడు బాధితులు ఎవరు అవుతున్నారు? భర్తలు అవుతున్నారు. ఇన్నోసెంట్ పర్సన్స్ అక్యూజ్డ్గా ఫోన్లో నిలబడాల్సి వస్తుంది 498లో. సో ఖచ్చితంగా దీని గురించి ఈ దేశం ఆలోచించాలి, మన దేశం ఆలోచించాలి, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి, లా కమిషన్ కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించి, సుప్రీం కోర్ట్స్ కూడా మన యొక్క అపెక్స్ కోర్ట్ ఏదైతే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఉందో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ ఇష్యూస్ని అన్నింటినీ సాల్వ్ చేసే విధంగా ఒక టార్చ్ బ్యారర్ లాంటి జడ్జిమెంట్ ఒకటి కావాలి. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది, 100% మిస్యూజ్ అవుతుంది. జెన్యూన్ కేసులను కూడా నమ్మలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది సొసైటీ. సో అందుకని చెప్పేసి ఒక భార్యకి ఏ విధంగా రైట్స్ ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఆమెకు ఉందో, భర్తకు కూడా రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది. సో కేవలం భార్య పెడితేనే కేసు నమ్మాలి, భర్త పెడితే కేసు నమ్మకూడదు. భర్త వెళ్ళి భార్య కొడుతుందంటే నవ్వుతూ పోలీసు వాళ్ళు వెనక పంపించేసే పరిస్థితులు మనం చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో ఇలాంటి పరిస్థితుల వల్ల భర్తలు చనిపోవడం కూడా జరుగుతుంది. అలాంటి బాధితుడే ఒక ఆయన అతుల్ సుభాష్. అసలు ఆయన నెంబర్ 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన పడిన బాధను ఆయన ఒక 80 పేజెస్లో ఆయన రాయడం, డిఫరెంట్ వర్క్ చేయడం, ఈ యొక్క సొసైటీని ఎన్లైట్ చేయడంలో, ఆయన సమస్య ద్వారా ఎన్లైట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు, ఆయన మరణించినా సరే. సో ఇప్పుడు దీని మీద ఒక డిబేట్ జరగాలి. ఆయన ఏం చెప్తారు? ఆయన నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి, అది ఎవరికైనా పడాల్సిందే కదా. అలా జరగడంలా సో కేవలం డైవర్స్ కోసమో, కేవలం ప్రాపర్టీ కోసమో ఇలా మిస్యూజ్ అవుతుంది. ఒక 50% జెన్యూన్ కేసెస్, 100% ఏమో 100%లో 50% జెన్యూన్ ఉంటున్నాయి, 50% ఏమో ఫాల్స్ కేసెస్ ఉన్నాయి. దీనికి ఒక కొన్ని నియమ నిబంధనలు, పారామీటర్స్ అనేవి కూడా ఖచ్చితంగా చూడాలి. ఒక హస్బెండ్ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు చాలా వేగ్గా, చాలా చులకనగా అతన్ని పంపించేయడం వల్ల అతను సూసైడ్ చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. అతని జీవితాన్ని ఎవరు తెచ్చేయగలరు? అతని యొక్క జీవితాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన చట్టాల మీద ఉంది కదా. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం చాలా కేసులు, ఇప్పుడు నేను చేసే కేసుల్లో కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి భర్త బాధ పెడుతున్న కేసులే ఎక్కువ ఉన్నాయి, భర్త బాధ పెడుతున్న కేసులు ఉన్నాయి. అలాగే భార్యలు బాధ పెడుతున్న కేసులు కూడా ఉన్నాయి. భార్యలు బాధలు పెడుతున్న, మొన్న ఏదో ఒక ఇష్యూ వచ్చింది చెప్పాను కదా, ఆమె అత్తగారి దగ్గర నుంచి మొత్తం ATM కార్డు అన్ని నాకే ఇచ్చేయాలని చెప్పేసి టార్చర్ పెట్టడం, లేకపోతే కేసు పెడతానని బెదిరించడం, ఇలా రకరకాల టార్చర్స్కి గురి చేసే ప్రయత్నాలు ఆమె చేయడం. సో ఇవన్నీ కూడా లీగల్గా మనం సాల్వ్ చేయొచ్చు, కానీ ఆ ధైర్యం వాళ్ళు చేయాలి. ఆ ధైర్యం చేయలేనటువంటి మనుషులు ఏంటంటే సూసైడ్ చేసుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఖచ్చితంగా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే కాన్స్టిట్యూషన్ రైట్ని మనం ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉన్నారు ఈ దేశంలో అని మనం ప్రూవ్ చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ యొక్క సమస్యల వల్ల మనకి వెలుగు చూడడం జరుగుతుంది. అతుల్ సుభాష్ మరణం అనేది చాలా బాధాకరమైన మరణం. ఈ 498A కావచ్చు, రకరకాల మిగతా కేసులు కావచ్చు, ఆమె భర్తపై పెట్టి ఆమె హెరాస్ చేసేటటువంటి విధానం అనేది ఆయన లిఖితపూర్వకంగా ఆయన స్టేట్మెంట్ రూపంలో ఆయన చెప్పినటువంటి విధానం ఈ దేశాన్ని ఆలోచింపజేసింది. సో వీటిపై కూడా మన యొక్క గవర్నమెంట్స్ ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. మన సుప్రీంకోర్టు కూడా, మన యొక్క ఎపెక్స్ కోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ద్వారా ఒక టార్చ్ బ్యారర్లా ఉండేటటువంటి ఒక జడ్జిమెంట్ని ఇలాంటి సమస్యలకి ఇవ్వాలి. ఖచ్చితంగా భర్త ఏమాత్రం భార్య టార్చర్ వల్ల అనారోగ్యానికి గురైనా, లేకపోతే ఇంకోటి గురైనా ఖచ్చితంగా భార్యని యాజ్ పర్ లా పనిష్ చేయాలి. ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి, వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్లు పెట్టుకుని కొంచెం డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. ఆ డ్రామాను ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా భర్తకు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాడ్జ్ చేసే హక్కు ఇవ్వాలి. సో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రిపోర్ట్ లాడ్జ్ చేస్తే భర్త కూడా, అతను కూడా న్యాయం పొందుతాడు. అంతేకాకుండా కేవలం 1-sidedగా ఈ 498 అనేది ఉండడం, 1-sidedగా ఈ యొక్క లా అనేది అప్లై అవడం, ఆపరేట్ అవడం అనేది జరుగుతుంటే దానివల్ల ఎక్కువ డిసడ్వాంటేజెస్ మనం చూస్తున్నాం ఈ సొసైటీలో. సో
దీని గురించి మనం అంతా డిబేట్ చేయాలి. చాలా మనం చెప్పుకునే ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లోనే కాదు, ఈ సినారియోలోనే కాదు, ఇంకా చాలా మనం డిబేట్ చేయాల్సినటువంటి అవసరం దీని మీద ఉంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్ మిత్రులారా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ 9855 90959.